హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి మనము చివరి వైపున క్రాస్ అనేది తీసేయాలన్నమాట. ఈ విధంగా తీసిన తర్వాత మనము ఇక్కడ వచ్చేసి మనము ఖర్చు కోసం ఒక పావించి అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు అయితే మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకొని మనము ఎక్స్ట్రా ఖర్చు కూడా పెట్టేసుకొని ఈ విధంగా క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి నేను 30 సైజు నడుము లూజుతో ఈ యొక్క బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను అనమాట. మనకి 30 అంతకంటే ఎక్కువ సైజుల బ్లౌజులు అయితే ఇక్కడ వచ్చేసి చంక డౌన్ వచ్చేసి 3.5 కానీ 3.5 కానీ పెట్టుకోవాలండి. 30 కంటే తక్కువ ఉంటే మనం ఏం చేయాలంటే 2.5 కానీ 2.35 కానీ చంక డౌన్ అయితే మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 30 సైజు బ్లౌజ్ వచ్చేసి నేను కట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్కి అయితే నేను చంక డౌన్ అనేది మార్క్ చేశాను అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకి నడుము లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు అనేది ఈ విధంగా క్రాస్గా అయితే ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. చేసుకొని ఈ షోల్డర్ పాయింట్ దగ్గర 1 ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మీ దగ్గర ఇలాంటి స్కేల్ కనుక ఉంటే ఒకసారి అయితే ఈ విధంగా పెట్టేసి డ్రాయింగ్ అయితే వేసేసుకోండి. ఒకవేళ స్కేల్ కనుక లేకపోతే ఈ యొక్క టేపుని ఇక్కడ నుంచి స్ట్రైట్గా పెట్టేసుకొని హాఫ్కి అయితే ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేసిన తర్వాత ఈ యొక్క హాఫ్ దగ్గర మనము 1.5 ఇంచులకి ఈ విధంగా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. డ్రా చేసుకొని మనం ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అనేది గీసేసుకోవడమేనండి. ఇప్పుడు మనం గీసింది వచ్చేసి ఈ యొక్క స్కేల్కి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఈ విధంగా కనుక హ్యాండ్ పార్ట్ కట్ చేసుకుంటే ఒక్క ముడత కూడా రాదండి. స్కేల్ అయినా ఒకటే, నేను ఇక్కడ ఫాలో అయిన మెథడ్ అయినా ఒకటే అండి. వీడియోని ఇస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి.